ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఈ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్ బెస్ట్, నాట్ ఓన్లీ కెరీర్ గ్యాప్ ఫ్రెషర్స్ కూడా ఎందుకు ఈ ఇన్స్టిట్యూట్ నేను సజెస్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏ ఇన్స్టిట్యూట్ అని తెలుసుకునే ముందు అసలు కెరీర్ గ్యాప్ వాళ్ళకి మెయిన్గా కావాల్సింది ఏంటి, ఆ చెక్ లిస్ట్ ఒకసారి మనం గమనిద్దాం. సో కెరీర్ గ్యాప్ వాళ్ళకి మనకు మెయిన్ కావాల్సిన గైడెన్స్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. గైడెన్స్ అనేది చాలా హై ప్రయారిటీ, ఎందుకంటే వీళ్ళకి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉంటుంది. సో చాలా లిమిటెడ్ పీపుల్ తోటి, లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి బ్యాచ్ కూడా ఒక 15-20 మంది కంటే ఎక్కువ లేకుండా ఉండాలి. సో అది వెరీ ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ చెక్ లిస్ట్గా మనం మాట్లాడుకోవచ్చు. తర్వాత రైట్ డైరెక్షన్ అన్ని ఆస్పెక్ట్స్లో హెల్ప్ చేయాలి. దాని తర్వాత మనం చూసుకుంటే పాయింట్ టు పాయింట్ మనం మాట్లాడుకుంటే గైడెన్స్ ఇంపార్టెంట్, గ్యాప్ ప్లానింగ్ ఇంపార్టెంట్, అన్ని డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ హెల్ప్ ఇంపార్టెంట్, జాబ్ వచ్చాక కూడా వాళ్ళు మీకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలి, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన గైడెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా కెరీర్ గ్యాప్ అనేది వచ్చి ఉంటుంది కదా. సో రైట్ డైరెక్షన్లో ఎలా వెళ్ళాలి, ఓకే, అంటే ప్రాపర్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, ఎవరికి ఏం సూట్ అవుతుంది, ఈ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత ఈ గ్యాప్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ ఏ కంపెనీకి వెళ్ళినా నాన్ ఐటీ నుంచి వచ్చినా, అంటే నాన్ ఐటీలో జాబ్ చేసి మళ్ళీ ఐటీలోకి రావాలనుకున్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఇంకొంతమంది బిజినెస్లు చేస్తూ ఇప్పుడు ఐటీలోకి రావాలనుకున్నా, అసలు ఆ గ్యాప్లో ఏం చేశారు అనేది ఆ ప్లానింగ్ తోటి మనం వెళ్తేనే కంపెనీ అసలు కనీసం కాల్స్ అన్న వస్తాయి. సో అందుకని గ్యాప్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ గ్యాప్లో ఏం చేసేవారు అనే దానికి ప్రతిదానికి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్, అందుకనే డాక్యుమెంట్స్ కూడా ప్లానింగ్ అనేది ఉండాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఈ గ్యాప్లో ఏం చేసేవారు అనే దానికి ప్రతి దానికి పేపర్ ప్రూఫ్ అనేది ఉండాలి. అండ్ నేను తర్వాత చూసుకుంటే ఇంటర్వ్యూ హెల్ప్. సో డెఫినెట్లీ సో ఇంకొంచెం రెగరస్గా, అంటే ఇప్పుడు మీరు చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ ఇంటర్వ్యూలో కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ మాక్ ఇంటర్వ్యూస్, అండ్ తర్వాత వచ్చేసి కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. ఆ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ జాబ్ వచ్చాక కూడా ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ సపోర్ట్ అనేది మీకు అవసరం పడుతుంది. ఎందుకంటే టెక్నికల్ వర్డ్స్ కానివ్వండి, చాలా కెరీర్ గ్యాప్ వచ్చింది, సో కమ్యూనికేషన్ కోపప్ చేసుకోవడం కానివ్వండి, మీకు ఏమైనా వర్క్లో ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ వాటెవర్. ఇది ఎక్కడ అంటే స్విస్ టెక్నాలజీస్. ఇక్కడ ఏంటి అంటే వై స్విస్ టెక్నాలజీస్ అంటే రాము వారని, సో ఇక్కడ స్విస్ టెక్నాలజీస్ డైరెక్టర్ చాలామంది ఈ విధంగా కెరీర్ గ్యాప్ వాళ్ళ ఫ్రెషర్స్ని ఇద్దరిని కూడా రైట్ గైడెన్స్ ఇచ్చి చాలామంది సక్సెస్ అవ్వడానికి, కెరియర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, కెరియర్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడానికి సో మంచిగా గైడ్ చేస్తారు. అదే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. అందుకని ఫ్రీ గైడెన్స్ కావాలి అంటే సో మీరు స్విస్ టెక్నాలజీస్లో కూడా మీరు మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది. సో యూ కెన్ గో అని చెప్తూ ఉంటాడు. స్విస్ టెక్నాలజీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్, సేల్ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఉంటుంది. బోత్ ఫ్రెషర్స్ అండ్ కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇద్దరికి కూడా రైట్ గైడెన్స్ తోటి, లిమిటెడ్ బ్యాచ్ తోటి, క్లాసెస్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ తోటి, అండ్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ దీంతో పాటు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్, జాబ్ అసిస్టెంట్స్, మాక్ ఇంటర్వ్యూస్, జాబ్ వచ్చినా కూడా మీకు సపోర్ట్ కావాలి అంటే ఎలాంటి సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ అలాంటివి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. అండ్ మన ఇందాక పాయింట్ టు పాయింట్ మాట్లాడిన గైడెన్స్, గ్యాప్ ప్లానింగ్, అండ్ ఇంటర్వ్యూ హెల్ప్, జాబ్ వచ్చాక టెక్నికల్ విషయంలో, అండ్ ఇంటర్వ్యూలో, రెజ్యూమ్ ప్రిపరేషన్లో, వీటన్నిటిలో సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది. అందుకనే కెరీర్ గ్యాప్ వాళ్ళు ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా ఆ గైడెన్స్ తోటి మీరు సక్సెస్ అవ్వచ్చు. ఒకసారి మీరు గైడెన్స్ తీసుకోండి, గైడెన్స్ తీసుకోవడం తప్పైతే లేదు, విచ్ ఈజ్ ఆల్సో ఫ్రీ. ఒకసారి ఆఫ్లైన్లో విజిట్ చేయండి. సో స్విస్ టెక్నాలజీస్ మాదాపూర్, దే ఆర్ ఇన్ ద సేమ్ ప్లేస్. ఒక 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓకేనా, సేమ్ ఆఫీస్. ఎందుకంటే వాళ్ళు జెన్యున్గా సర్వీస్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏం లేదు, మనం ఎక్కువ మందికి వద్దు, సో లిమిటెడ్ బ్యాచ్ని తీసుకుందాం. ఆ లిమిటెడ్ బ్యాచ్ని మనం మ్యాక్సిమం మన సైడ్ నుంచి మనం అన్ని ఎఫర్ట్స్ పెడతాం. స్టూడెంట్ సైడ్ నుంచి ఎఫర్ట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరైతే స్టూడెంట్ సైడ్ నుంచి కూడా మంచి ఎఫర్ట్ పెడతారో వాళ్ళు మంచి కెరీర్ అనేది వాళ్ళ కెరీర్ కిక్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.